Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy's daily current affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా మనం నిన్న జరిగిన ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకుందాం. అవి ఏంటంటే ఉమెన్స్ ఇండస్ట్రియల్ పార్క్. నిన్న హైదరాబాద్లో ఉమెన్స్ ఇండస్ట్రియల్ పార్క్ ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. మినిస్టర్ కేటీఆర్ గారు నిన్న దాన్ని ఇనాగ్రేట్ చేశారు. అది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఒక ఉమెన్ SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ఫస్ట్ టైం హైదరాబాద్లో అపాయింట్ చేశారు. తను ఎవరు, ఎక్కడ అపాయింట్ చేశారు అనే విషయం తెలుసుకుందాం. అలాగే హంగరీకి సంబంధించి ఒక న్యూస్ ఉందండి. హంగరీ కంట్రీకి సంబంధించి ఒక న్యూస్ ఉంది. అలాగే టైగర్ వుడ్స్ సంబంధించిన న్యూస్ అండ్ హై పవర్డ్ కమిటీ ఆన్ చార్ధామ్ ప్రాజెక్ట్. మన చార్ధామ్ ప్రాజెక్ట్ సంబంధించి ఒక హై పవర్డ్ కమిటీని సుప్రీంకోర్టు వాళ్ళు అపాయింట్ చేయడం జరిగిందండి. దానికి ఒక చైర్మన్ని కూడా నిన్న అపాయింట్ చేశారు. దానికి సంబంధించిన విశేషాలు మరియు కొన్ని MCQs మీద కూడా మనం ఈరోజు చర్చించుకుందాం. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ ఉమెన్ ఇండస్ట్రియల్ పార్క్. ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఓన్డ్ ఇండస్ట్రియల్ పార్క్ ఓపెన్స్ ఇన్ హైదరాబాద్. దేశంలో ఆడవాళ్ళు ఈ మధ్య కాలంలోనే బయటకు వచ్చి ఉద్యోగాల్లో తమ ప్రతిభ కనబరుస్తున్నారు. అలాంటి సందర్భంలోనే ఇంకొక ఘనత కూడా దేశంలో ఒక ఘనత జరిగిందండి. అది ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఇండస్ట్రియల్ పార్క్. మొత్తం 100% ఓన్డ్ బై ఉమెన్స్. ఒక ఇండస్ట్రియల్ పార్క్లో కంపెనీస్ అన్నీ కూడా మొత్తం మహిళల ఆధ్వర్యంలోనే నడవబడుతున్నాయి అండ్ వాళ్ళే దాన్ని ఏర్పాటు చేశారండి. ఇట్ హ్యాస్ బీన్ ఓపెన్డ్ ఇన్ హైదరాబాద్. మన తెలంగాణలో హైదరాబాద్లో ఇలాంటిది ఒకటి ఓపెన్ కావడం మనకు ఎంతైనా గర్వకారణం. దానికి సంబంధించి మనం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాం. ఇండియాస్ ఫస్ట్ 100% ఉమెన్ ఓన్డ్ ఇండస్ట్రియల్ పార్క్ ఓన్డ్ ఇన్ హైదరాబాద్. The park was been inaugurated by Telangana's IT Minister Mr. KT Ramarao. KT Ramarao గారు నిన్న కేటీఆర్ గారు దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి ఎట్ సుల్తాన్పూర్ నియర్ పటాన్చెరు. ఇది సంగారెడ్డి డిస్టిక్లో వస్తుందండి. TSPSCకి సంబంధించిన ఎగ్జామ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓన్లీ హైదరాబాద్ అని గుర్తుపెట్టుకోవడమే కాకుండా దట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఎట్ సుల్తాన్పూర్లో ఒక సెజ్ ఉంది కదా, అందులో స్టార్ట్ చేశారండి. సుల్తాన్పూర్ నియర్ పటాన్చెరు. ఇది సంగారెడ్డి డిస్టిక్లో వస్తుంది. క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేయొచ్చు, ఇది ఏ డిస్టిక్లో ఓపెన్ చేశారు అని. సో దట్స్ నాట్ దెన్ ఇట్ ఈస్ నాట్ హైదరాబాద్, ఇట్ హ్యాస్ బీన్ ఓపెన్డ్ ఇన్ సంగారెడ్డి డిస్టిక్. సుల్తాన్పూర్ నియర్ పటాన్చెరు ఇన్ సంగారెడ్డి డిస్టిక్. ఈ విషయం గుర్తుంచుకోవాలండి. TSPSC వాళ్ళు ముఖ్యంగా గ్రూప్స్ ఎగ్జామ్స్లో ఇలాంటి రకమైన క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. This industrial park has begun its operation with 25 women owned and operated green projects. మొత్తంగా 25 ప్రాజెక్ట్స్తోని ఇది ఆపరేట్ చేయడం స్టార్ట్ అయిందండి. అండ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ నేమ్డ్ యాజ్ FLO ఇండస్ట్రియల్ పార్క్. FLO ఇండస్ట్రియల్ పార్క్ ఎందుకు పెట్టారంటే దిస్ హ్యాస్ బీన్ ప్రమోటెడ్ బై ఫిక్కీస్ లేడీస్ ఆర్గనైజేషన్ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి దీనికి FLO ఇండస్ట్రియల్ పార్క్ అని పేరు పెట్టారండి. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ తెలంగాణ గవర్నమెంట్తో పార్ట్నర్షిప్తోని ఫిక్కీస్ లేడీస్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తున్నారండి. ఇట్ హ్యాస్ స్ట్రెచెస్ అక్రాస్ 50 acres సుల్తాన్పూర్లోని సెజ్లో 250 కోట్లతోని, మామూలు ఇన్వెస్ట్మెంట్ కాదండి, 250 కోట్లతోని ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇట్ ఈస్ ఎ ఫ్లాగ్షిప్ స్కీమ్ దట్ హ్యాస్ బీన్ ఇనిషియేటివ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో ఇంతవరకు ఎక్కడా కూడా 100% ఉమెన్ ఓన్డ్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడా కూడా లేదండి. ఫస్ట్ టైం మన తెలంగాణలో దీన్ని ఏర్పాటు చేయడం మనకు ఎంతకైనా గర్వకారణం. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి మొదటి ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ బుక్స్ అండ్ ఆథర్స్. కింద ఇవ్వబడిన పుస్తకాలు మరియు రచయితలని ఒకసారి గమనించండి. నాట్యశాస్త్ర భారతముని, సంగీత్ సుధాకర హరిపాల, సంగీత రత్నాకర శరంగదేవ. Which of the given pairs is or are correctly matched? పైన ఇవ్వబడిన పేర్స్లో ఏది సరైన మ్యాచ్? ఆప్షన్ A only 1 and 2, ఆప్షన్ B only 3, ఆప్షన్ C only 2 and ఆప్షన్ D all 3, that is 1, 2 and 3. For the first time in Hyderabad, a woman SHO has been appointed station house officer for the first time. 175 years Hyderabad police చరిత్రలో for the first time a woman police officer has been appointed as SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగిందండి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మిస్ మధులత
మధులతని లాల్లాగూడ పోలీస్ స్టేషన్కి స్టేషన్ హౌస్ ఆఫీసర్గా అపాయింట్ చేశారండి. ఆ ప్రోగ్రామ్కి మన హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారు అలాంగ్ విత్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వీళ్ళిద్దరూ వచ్చి ఆమెకు ఆ స్టేషన్కి సంబంధించిన కీస్ అండ్ ఆల్ ఫైల్స్ అందజేయడం జరిగిందండి. ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ వాళ్ళకు ముఖ్యంగా ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అవుతుందండి. ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించిన విషయం కాబట్టి. దిస్ ఈజ్ మధులత అనే ఆవిడను ఫస్ట్ టైం SHOగా అపాయింట్ చేయడం జరిగింది అని అడుగుతారు. అలాగే ఏ పోలీస్ స్టేషన్ అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. దట్ ఈస్ లాల్లాగూడ PS, లాల్లాగూడ పోలీస్ స్టేషన్ నియర్ సికింద్రాబాద్. షీ హ్యాస్ బీన్ అపాయింటెడ్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ హంగేరీ ఎలెక్ట్స్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ ఉమెన్ ప్రెసిడెంట్. హంగేరీ యూరోపియన్ దేశమైన హంగేరీలో నిన్న ఫస్ట్ ప్రెసిడెంట్ క్యాటలిన్ నోవాక్ గారిని అపాయింట్ చేయడం జరిగిందండి యాజ్ ద ఫస్ట్ ఎవర్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ హంగరీ. మన దేశంలో ప్రెసిడెంట్గా, ప్రైమ్ మినిస్టర్గా ఆడవాళ్ళు ఎన్నో సంవత్సరాల కిందటే అపాయింట్ అయ్యారండి. అలాంటిది ఒక డెవలప్డ్ కంట్రీ అయిన హంగరీలో ఇప్పుడు నిన్న క్యాటలిన్ నోవాక్ గారిని ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ దీనికన్నా ముందు తాను మినిస్టర్ ఫర్ ఫ్యామిలీ పాలసీస్గా పనిచేయడం జరిగిందండి. అలాగే దీనికి సంబంధించి మనం హంగేరీ క్యాపిటల్ సిటీని కూడా గుర్తుపెట్టుకోవాలి. దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఇన్ స్టాటిక్ జీకేలో భాగంగా ఇలాంటి క్యాపిటల్ సిటీస్ ఏవి, కరెన్సీస్ ఏవి, ఇలాంటి సంబంధించిన విషయాల గురించి అడుగుతారండి. హంగేరీ క్యాపిటల్ ఈస్ బుడాపెస్ట్. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి రెండో ప్రశ్న. ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద ఇండియన్ ఎనర్జీ మోడలింగ్ ఫోరం విత్ విచ్ కంట్రీ? ఇండియా ఎనర్జీ మోడలింగ్ ఫోరంని భారతదేశం కింద ఇవ్వబడిన ఏ దేశాలతో కలిసి ప్రారంభించింది? ఆప్షన్ A ఫ్రాన్స్, ఆప్షన్ B సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ C USA, ఆప్షన్ D జపాన్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, గోల్ఫర్ టైగర్ వుడ్స్ హ్యాస్ బీన్ ఇండక్టెడ్ ఇన్ టు వరల్డ్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్. ఈ మధ్య ఒక 2-3 ఏళ్ల కిందట గోల్ఫ్ ఛాంపియన్ అయిన టైగర్ వుడ్స్ మీద లైంగిక సంబంధించిన ఆరోపణలు వచ్చిన తర్వాత తన కెరియర్ కొన్ని ఒడిదుడుకులకు గురైందండి. కానీ తర్వాత స్టిల్ దాని నుంచి బయటపడి, ఆరోపణల నుంచి బయటపడి తను మళ్ళీ తన కెరియర్లో విజయవంతమయ్యాడు. ఫైనలీ హీ హాస్ బీన్ ఇండక్టెడ్ ఇన్ టు గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్. గోల్ఫ్లో అత్యంత విజయవంతమైన క్రీడాకారుడుగా గుర్తించబడ్డ టైగర్ వుడ్స్ని ఫైనల్గా వరల్డ్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేయడం జరిగిందండి. అండ్ హీ హ్యాస్ ఇన్ హిస్ ఎంటైర్ కెరియర్ హీ హ్యాస్ won 15 మేజర్స్. ఓన్లీ అతనికన్నా ఎక్కువగా గెలిచింది ఓన్లీ జాక్ నికోలస్ అండి. ఈయన మాత్రమే టైగర్ వుడ్స్ కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ మేజర్ టైటిల్స్ గెలిచాడు, దట్ ఈస్ 18. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఈస్ క్వశ్చన్ ఇలా వస్తుందండి, హూ హ్యాస్ బీన్ ఇండక్టెడ్ ఇన్ టు ద గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్. వరల్డ్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎవరిని ఇండక్ట్ చేశారు అని క్వశ్చన్ వస్తుందండి, దట్ ఈస్ టైగర్ వుడ్స్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, చార్ధామ్ ప్రాజెక్ట్ కమిటీ. చార్ధామ్ ప్రాజెక్ట్ కమిటీకి సంబంధించి రవి చోప్రా గారు పోయిన నెల తన హైపవర్డ్ కమిటీ చైర్మన్షిప్కి రాజీనామా చేయడం జరిగిందండి. ఎందుకంటే సుప్రీంకోర్టు వారు ఒక తీర్పులో భాగంగా ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ సంబంధించి రోడ్ వైండింగ్ ప్రాజెక్ట్కి ఒప్పుకోవడం జరిగిందండి. డబ్బులు లేని వేయడానికి ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి చాలా ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఉంటాయి అని చెప్పి అప్పుడు చైర్మన్ అయిన రవి చోప్రా గారు దానికి చైర్మన్గా రాజీనామా చేయడం జరిగింది. ఆ పోస్ట్ ఇన్ని రోజులు వేకెంట్ ఉండేయండి. దానికి సుప్రీంకోర్టు వాళ్ళు ఏకే సిక్రీ రిటైర్డ్ జస్టిస్ ఏకే సిక్రీని చైర్పర్సన్గా అపాయింట్ చేయడం జరిగింది. అసలు ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇదండి చార్ధామ్ ప్రాజెక్ట్లో భాగంగా 4 ధామ్స్ బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఈ 4 పుణ్యక్షేత్రాలకు వెళ్ళే దారులను ఎక్స్టెండ్ చేసి పర్యాటకులు చాలా తొందరగా వెళ్ళే వెసులుబాటు కల్పించడమే ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అండి. దిస్ ఈజ్ ద మ్యాప్. ఇవన్నీ 4 పుణ్యక్షేత్రాలు. అలాగే ఈ తన్కాపూర్ నుంచి పితోర్గఢ్ కూడా నేపాల్ బార్డర్ అండ్ చైనా బార్డర్ వరకు ఉన్న పితోర్గఢ్ వరకు కూడా డబుల్ లేన్ రోడ్ వేయడం జరుగుతుందండి. అండ్ ఇది స్ట్రాటజికలీ మన ఇండో చైనా బార్డర్లో ఉండడం వల్ల స్ట్రాటజికలీ దిస్ రోడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఎలా ఉన్నాయి, మొత్తం హిమాలయన్ ఎకోసిస్టమ్
సిస్టమ్ ఎలా ప్రభావితం అవుతుంది, వీటికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకోవడానికి హై పవర్డ్ కమిటీ చైర్మన్గా ఏకే సిక్రీ గారిని అపాయింట్ చేయడం జరిగిందండి. ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయాలు 2, చార్ధామ్ ప్రాజెక్ట్లో ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అని చెప్పి అడుగుతాడండి. దోస్ ఆర్ బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి అండ్ యమునోత్రి. ఇవి 4 అండి. అలాగే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ హై పవర్డ్ కమిటీ ఆఫ్ చార్ధామ్ ప్రాజెక్ట్ అని అడుగుతాడు. దెన్ ఇట్ ఈస్ ఏకే సిక్రీ. ఎవరు రాజీనామా చేశారు అని కూడా అడుగుతాడండి. దట్ ఈస్ రవి చోప్రా. ఈ 3 విషయాలు గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఈ 900 కిలోమీటర్ల చార్ధామ్ ప్రాజెక్ట్కి సంబంధించినంత వరకు. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి 3వ ప్రశ్న. Consider the following statements regarding the 99th constitutional amendment and choose the correct option. 99th constitutional amendment గురించి కింద ఇవ్వబడిన స్టేట్మెంట్స్ని ఒకసారి గమనించి కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేయండి. ఆప్షన్ ఏ, it is related to the National Judicial Appointment Commission. Option B, it is related to National Commission for Women. Option C, it is related to the National Commission for Minorities. And option D, it is related to the National Commission for Protection of Child Rights. నెక్స్ట్ టాపిక్ దోస్ ఆర్ ఎంసీక్యూస్. కొన్ని ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేశామండి. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ CERN has recently suspended the observer status of which country? Options are A, USA, B, Russia, C, Ukraine, D, Belarus. ఏ కంట్రీని CERN వాళ్ళు, దట్ ఈస్ యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి సస్పెండ్ చేశారు అని చెప్పి అడుగుతున్నాడండి. ఆప్షన్స్ ఇవి. ఏ కంట్రీని సస్పెండ్ చేశారంటే దట్ ఈస్ రష్యా అండి. రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీదకి యుద్ధానికి వెళ్ళిన కారణంగా అందులో ఉన్న మిగతా కంట్రీస్ అన్ని ప్రొటెస్ట్ చేయడం మూలంగా రష్యాని ఆ ఆర్గనైజేషన్ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందండి. రష్యా. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. UDSE Plus report. Unified District Information for School Education Plus report. UDSE Plus report which was released recently in association with which field అండి. UDSE report అనేది UDISC ప్లస్ రిపోర్ట్ ఆర్ UDSE రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఏ ఫీల్డ్కి సంబంధించింది అని అడుగుతున్నాడు. దట్ ఈస్ ఏ శానిటేషన్, బి ఎడ్యుకేషన్, సి బిజినెస్, డి ఉమెన్ ఎంపవర్మెంట్. దేనికి సంబంధించి అనేది ఇలాంటి క్వశ్చనే లాస్ట్ టైం TSPSC Group 2లో కూడా GS పేపర్లో భాగంగా అడిగాడండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఇది దేనికి సంబంధించింది అని. ఆన్సర్ ఈస్ ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్కి సంబంధించిన రిపోర్ట్ ఇది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన RRB NTPCలో కూడా ఇలాంటి రకాలైన క్వశ్చన్స్ అడుగుతారు. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ NLMC ఫంక్షన్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ విచ్ మినిస్ట్రీ అని అడిగాడండి. ఆప్షన్స్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆర్ బి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ MSME, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఇది దేనికి సంబంధించి ఏ మినిస్ట్రీ జ్యూరిడిక్షన్లో NLMC అనేది వర్క్ చేస్తుంది అని అడిగాడండి. ఆన్సర్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఈ NLMC అనేది సెంట్రల్ సిపిఎస్సిస్లో ఉన్న ల్యాండ్స్ మరియు వాటి ఆస్తులని మానిటైజ్ చేస్తుందండి. దీని పని ఏంటంటే నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ మానిటైజెస్ ద ల్యాండ్ అసెట్స్ అండ్ వాల్యూ ఆఫ్ ద సిపిఎస్సి కంపెనీస్. ఆ కంపెనీస్ యొక్క ల్యాండ్, వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ అసెట్స్ని మరియు ఆ కంపెనీస్ని వాల్యూ చేస్తుందండి. ఇట్ ఈజ్ అండర్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇది రీసెంట్గా న్యూస్లో ఉన్న టాపిక్ అండి. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ అనేది విచ్ ఈస్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ఎకనామిక్స్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2022? దిస్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ బై అనురాగ్ ఠాకూర్, సెంట్రల్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ గారు దీన్ని నిన్న నేషనల్ యూత్ పార్లమెంట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. అండ్ దీనికి సంబంధించిన థీమ్ ఏంటి, ఈ ఇయర్ దీనికి సంబంధించిన థీమ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ ఏ, బీ ద వాయిస్ ఆఫ్ న్యూ ఇండియా అండ్ ఫైండ్ సొల్యూషన్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద పాలసీ, ఆర్ బి వాయిస్ ఆఫ్ యూత్ మ్యాటర్స్, సి ఈ గవర్నెన్స్ అండ్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, డి పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ పార్లమెంట్. దీనికి సంబంధించి థీమ్ ఏంటి అనేది క్వశ్చన్ అండి. ఒక 2 seconds దీని గురించి ఆలోచించండి. ఇందులో మీకు తెలిసిపోతుందండి. నేషనల్ యూత్ పార్లమెంట్ అన్నప్పుడు యూత్ యొక్క వాయిస్, యూత్ పార్లమెంట్లో యూత్ యొక్క వాయిస్ వినిపించడానికే యూత్ పార్లమెంట్స్ అనేవి నిర్వహిస్తారండి. సో
ద థీమ్ ఈస్ బీ ద వాయిస్ ఆఫ్ న్యూ ఇండియా అండ్ ఫైండ్ సొల్యూషన్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు పాలసీ. దిస్ ఈజ్ ద థీమ్ అండి. ఇది దానికి సంబంధించిన థీమ్. అదండి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. ఈ వీడియోలో అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు ఈ వీడియోలోని కామెంట్ సెక్షన్లో మీరు మాకు పంపించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్. Don't forget to like, share and comment on our videos, and do subscribe and click on the bell icon for more such content and contests.